విని విని ఏమైపోయిందంటే అది మనకు మనమే అంగీకరించేసేటట్లుగా అయిపోయింది. అవును, హవ్వ ఏం చేసింది? తప్పు చేసిందనమాట. హవ్వ వలననే తప్పు జరిగింది అనేటట్టుగా మరికొన్ని ప్రసంగాలు నేను కూడా విన్నాననమాట. రండి మనం ఆ భాగాన్ని ఒకసారి ఫ్రెష్‌గా మళ్ళా ధ్యానం చేద్దాము. ఆదికాండము 3వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు, మరలా ఆ మాట చదువుదాము. ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, అతడు కూడా తినెను. ఇక్కడ ఒక మాట మీద మీరు దృష్టిని ఉంచాలి. ఇక్కడ స్పష్టంగా ఏం రాయబడిందంటే ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని, తర్వాత ఏముంది? గట్టిగా చెప్పాలి. తనతో పాటు అంటే అర్థం ఏంటి? అంటే తనతో పాటు అంటే సాయంత్రం ఆదాం గారు పని నుండి వచ్చినప్పుడు ఇచ్చింది, అప్పుడు తిన్నారు అనే. తనతో పాటు అంటే ఏంటి? ఆమెతో పాటు ఆయన కూడా అక్కడే ఉన్నాడు. ఎప్పటి నుండి ఉన్నారు? 3వ అధ్యాయం 1వ వచనం నుండి ఆదాము గారు కూడా పక్కనే ఉన్నారు. సర్పము ఇద్దరితో కలిసి మాట్లాడారు. ఇద్దరు ఒప్పుకున్నారు, పండు తిందామా అని ఇద్దరు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ముందు ఆవిడ తీసుకొని తింది. పని ఎవరు చేయాలి? ఇంట్లో ఎవరు చేయాలి? ఆడవాళ్ళు చేయాలి. సో పండు ఎవరు కోసుకురావాలి? ఆడవాళ్లే కదా పని చేయాలి. మరి ఆమె కదా పండు తీసుకురావాలి వెళ్ళి. సో పండు కోసుకురమ్మని చెప్తే వెళ్ళింది, పండ్లు తీసుకొని వచ్చింది, తిన్నది, తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది అనమాట. సో అందుకే 6వ వచనంలో స్పష్టంగా రాయబడింది ఏంటంటే తనతో పాటు అనే మాటని స్పష్టంగా రాశారు. సో ఇదేది అవ్వ యొక్క సొంత నిర్ణయం కాదు. అవ్వేదో రహస్యంగా సర్పంతో మాట్లాడడం కాదు, తన సొంతగా తను నిర్ణయం తీసుకోవడం కాదు. థ్యాంక్ యూ ఆంటీ. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ, ఆదామంట మోసపరచబడలేదంట. మరి మోసపోయింది ఎవరు? స్త్రీ మోసపోయిందంట. మరి మోసపరచబడలేదు అంటే అర్థం ఏంటి? ఆదాము మోసపరచబడలేదు అని అంటే అర్థం ఏంటి? మోసపోవాలి, మోసపరచాలి, రెండు సంగతులు ఉన్నాయి. ఇక్కడ తిమోతి గారితో పౌలు గారు చెప్తున్నారు, ఆదాము మోసపరచబడలేదు, హవ్వ మాత్రం మోసపరచబడింది అని స్పష్టంగా రాస్తున్నారు. దాని అర్థం ఏంటి మరి? ఆదాము హవ్వని మోసం చేశారు అనుకోవచ్చా? అనొచ్చా? అనకూడదా? నా మాట కాదు, అది బైబిల్ గ్రంథంలో ఉంది. ఇంకా మీకు డౌట్ వస్తుంది ఏంటి? ఆదాము మోసపరచబడలేదు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మీరు ఆదాము మోసపరచబడ్డాడు అన్నారంటే మీరు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడినట్లు. వాక్యానికి విరుద్ధంగా మనం మాట్లాడకూడదు కదా. వాక్యమే సత్యం, వాక్యం ఏం చెప్తే అది మనం నమ్మాలి. ఇక్కడ స్పష్టంగా రాయబడింది ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపోయింది అని స్పష్టంగా రాస్తా ఉన్నానమాట. మోసపరిచాడా లేదా అనేదాన్ని మనం పక్కన పెడితే, ఆదాము ఏమి కోరుకున్నాడు అనే విషయాన్ని పక్కన పెడితే, స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికి స్త్రీ అపరాధంలో పడిపోయింది. స్త్రీ ఏమైపోయింది? అపరాధంలో పడిపోయినట్లుగా మనం చూద్దాం. రండి మళ్ళొకసారి ఆదికాండంలోనికి వెళ్దాము. ఆదికాండము 3వ అధ్యాయము 11వ వచనంలోనికి వెళ్దాం. సర్పం రూపంలో ఉండి మోసపుచ్చే అపవాది చేతిలో మోసపోయిన తర్వాత దేవుడు వారిని ప్రశ్నించినప్పుడు స్త్రీ ఒప్పుకుంది. స్త్రీ ఏమంది? స్త్రీ నేను మోసపోయానని ఒప్పుకుంది. 13వ వచనం, 3వ అధ్యాయము 13వ వచనం.
సర్పం నన్ను మోసపుచ్చింది, నేను మోసపోయాను, నేను తిన్నానని స్త్రీ ఏమైంది? ఒప్పేసుకుంది. కానీ ఆదాము ఏమన్నారు? ఆ పై వచనం 12వ వచనం చూడండి. అందుకు ఆదాము నాతో ఉండుటకు హ్మ్. ఆదాము చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ స్త్రీ ఇచ్చింది. నిజమేనా స్టేట్మెంట్? ఇంతవరకు మనం చదువుకున్న రెఫరెన్స్ని బట్టి, వాక్య ఆధారాన్ని బట్టి ఆ స్టేట్మెంట్ కరెక్టేనా? ఈ స్త్రీ ఇస్తే నేను తిన్నాను, ఆ పండ్లేవో నాకు అసలు తెలియదు, ఆమె తెచ్చిచ్చింది నేను తిన్నాను అన్నట్లుగా చెప్తున్నాడు. కానీ నిజానికి ఏం జరిగింది? ఇద్దరు మాట్లాడుకొని ఇష్టపడి అవ్వేమో మోసపోయింది, ఆదామేమో మోసపోలేదు, కానీ ఆయన ఉద్దేశం ఏదో అయి ఉండొచ్చు. సో ఈ క్లారిఫికేషన్ అనేది మనకి చాలా అవసరం, స్త్రీకి ముఖ్యంగా చాలా అవసరం. నేనేం చేశాను? ఇప్పటికి కూడా చాలామంది ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు అవ్వ కదా తింది అంటారు. అవునా? స్త్రీ విషయంలో చాలామంది అంటారు, మీరేగా తిన్నది పండు, మీ వల్లే కదా వచ్చింది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారనమాట. సో స్త్రీగా మనం దే సంగతి ఏమిటి అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలన్నమాట. అయితే మోసపోయిన స్త్రీ ఎవరి మీద నింద వేయాలని అనుకోలేదు, నా తప్పు కాదు అని దులిపేసుకోవాలని అనుకోలేదు, తెలియక చేశాను ఏం పర్వాలేదు అని అనుకోలేదు. ఆమె పశ్చాత్తాపడింది. స్త్రీ తప్పు చేసింది వాస్తవం, ఎంత వాస్తవమో పశ్చాత్తాపడిన విషయం కూడా అంతే వాస్తవం అన్నమాట. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాల్సిన వారంగా ఉన్నాం. అది స్త్రీ అంటే. స్త్రీ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, స్త్రీ మోసపరచబడవచ్చు, మోసపోవచ్చు, అపరాధంలో పడవచ్చు, కానీ ఆ అపరాధాన్ని మనం ఎవరి మీద నెట్టివేయడానికి లేదు. అది అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా సరే నా నోటి ద్వారా అపరాధం జరిగితే నేను ఒప్పుకోవాలి, లేదా నా చేతుల ద్వారా ఏదన్నా జరిగితే నేను దాన్ని ఒప్పుకోవాలే, కానీ ఫలాని వారి వల్ల జరిగింది అని అనకూడదు. యోబు గారు కూడా రాస్తూ ఆదాము మోసం చేసినట్లుగా నేను చేయలేదు, తన పాపాన్ని కప్పుకున్నట్లుగా నేను కప్పుకోలేదంటాడు. హోషేయ గ్రంథంలో కూడా ఆ మాట రాయబడి ఉంటుంది. హవ్వ తన పాపాన్ని కప్పుకోవాలనుకోలేదు. ఏందయ్యా నా మీద చెప్తున్నావు, ఇద్దరం కలిసే కదా అని జగడం పెట్టుకోవాలనుకోలేదు, తను గొడవ పడాలని కూడా అనుకోలేదు. కానీ ఏం చేసిందంటే దేవునితో అబద్ధం ఆడాలని కూడా ఆమె అనుకోలే. ఏదో ఒక అబద్ధం చెప్దాము, ఆయన నా మీద చెప్పాడు కదా, నేను సర్పం మీద చెప్దాము అని అనుకోలేదు. నేను మోసపోయానయ్యా, వద్దన్న పని నేను చేశాను అని చెప్పి ఆమె ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి సామెతల గ్రంథం 28:13 ఉంటుంది కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అవ్వ కనికరము కొరకు చూస్తుంది, అపరాధానికి అపరాధాన్ని కూర్చుకోవాలని ఆమె ఆలోచించుకోలేదు, కానీ దేవుని కనికరము కొరకు ఆమె ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట. అందుకే 4వ అధ్యాయం 1వ వచనం ఆదికాండంలో అంటది, ఆదికాండము 4:1 యెహోవా దయ కొరకు ఎదురు చూస్తుంది. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాననే స్టేట్మెంట్ ఆమె ఇచ్చింది. దేవుని ఏ దయ అయితే తను పోగొట్టుకుందో, ఏ అపరాధంలో అయితే తను పడిందో దానిలోంచి బయటికి రావడానికి గట్టి ప్రయత్నం చేసింది. హవ్వకు వచ్చిన పనిష్మెంటు సాధారణమైన పనిష్మెంట్ కాదు. పనిష్మెంట్ని కూడా, శిక్షను కూడా ఆమె సంతోషంతో అంగీకరించింది. మనం అనుకోవచ్చు, అబ్బా నేను 7 పిల్లల్ని కన్నాను, 8 మందిని కన్నాను, 10 మందిని కన్నాను, 11 మందిని కన్నాను అనుకోవచ్చు. కానీ హవ్వ కనడం అనేది చాలా పనిష్మెంట్లోంచి ఆమె కన్నదనమాట. ఆమెను దేవుడు ప్రత్యేకంగా ఆ విషయమే శిక్షించారు. 16వ వచనం 3వ అధ్యాయము 16వ వచనంలో ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. నువ్వు చేసిన పనికి నేనేం చేస్తున్నాను, నీ లేబర్ని నేను ఎంత ఎక్కువగా హెచ్చిస్తున్నా అంటే, నీకు గర్భవేదనని ఎంత ఎక్కువగా నేను చేస్తున్నాను అని చెప్పాను. గర్భవేదన అనేది స్త్రీకి పునర్జన్మ కదా.
ఈ రోజుల్లో కూడా అది సి సెక్షన్ అయినా సిజేరియన్ అయినా అవ్వనివ్వండి, నార్మల్ డెలివరీ అయినా అవ్వండి, అది ఏమిటి బయట మనందరం టెన్షన్తో చూస్తాం. స్త్రీకి అది ఒక మరణములో నుండి జీవంలోనికి దాటే పరిస్థితి. కానీ హవ్వకైతే ఇది భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే ఆమె ప్రయాస, ఆమె గర్భవేదన ఏమైంది? మిక్కిలి హెచ్చింపబడింది. అంటే మరణ ద్వారంలోనికి ఆమె వెళ్తుంది. అంత పనిష్మెంట్ని కూడా హవ్వ సంతోషంగా అంగీకరించింది. దేవుని దయ కొరకు కనిపెట్టుకుంది. దేని కొరకు కనిపెట్టుకుంది? దేవుని దయ కొరకు కనిపెట్టుకొని ఉందన్నమాట. అది భరించడానికి ఆమె ఇష్టపడింది. కానీ ఏ విషయమైనా ఎవరైనా షేర్ చేసుకోవచ్చు, కానీ గర్భవేదన్ని ఇంకొకళ్ళు ఎవరైనా షేర్ చేసుకుంటారా? మనకు కలిగే ఆ ప్రసవ వేదన్ని ఎవరు షేర్ చేసుకోలేరు. మనం ఒకరమే, స్త్రీ మాత్రమే భరించాలి. అటువంటి కఠినమైన ఛాలెంజ్ దేవుడు మరి అవ్వకి ఇచ్చినప్పుడు తను చేసిన తప్పును బట్టి ఎంత పశ్చాత్తాపడితే ఆమె దానిని తీసుకుంది. అవును, నేను దేవునికే వ్యతిరేకంగా నేను చేశాను, మోసపోయినా సరే నేను చేశాను కనుక ఈ పనిష్మెంట్ని నేను తీసుకుంటాను అని ఆమె చక్కగా తీసుకున్నట్లుంది. స్త్రీ ఆ పనిని మరి ఒకవేళ శాపము హవ్వ జీవితము శపితమైనది, లేదా శాపము ఆమె జీవితంలో ప్రవేశించింది. అటువంటి సమయంలో ఆదాము ఆమెకి ఏం పేరు పెడుతున్నాడు? ఆమె శాపము కదా, అవ్వ వల్ల శాపం వచ్చిందని ఆయనే అన్నాడు, ఈ స్త్రీ అని ఆయనే అన్నాడు. కానీ ఏం పేరు పెట్టాడు ఆమెకి? జీవము గల ప్రతివానికి తల్లి. జీవము ఆమెలో నుండి రావాలి. ఈరోజు మన జీవమునకు తల్లి ఎవరు? అవ్వే. ప్రారంభము ఆమె ద్వారానే జరిగినట్లుగా అవ్వ లేకుండా జీవము లేదు. 100 మంది ఆదాములు ఉండొచ్చు, కానీ ఒక హవ్వ మాత్రం ఉండి తీరాలి. హవ్వ లేకపోతే జీవం అనేది లేనే లేదన్నమాట. చూడండి, ఒక స్త్రీగా ఒక శాపాన్ని మోసపోయి తెచ్చుకున్న ఒక స్త్రీగా ఆ శాపంలోనే ఉంటూ ఆ నిందని భరిస్తూనే తను జీవం వైపుగా అడుగులేసింది. దేవుని దయను సంపాదించుకోవడానికి అడుగులేసింది. ఎంతో కష్టపడింది, శ్రమపడింది. ప్రతి విషయంలో కూడా నిందను. ఈ రోజుకి కూడా ఎప్పుడు అవ్వ సంగతి, ఇప్పుడు కూడా అవ్వ పండు తిందని మనమే అంటాం. ఫస్ట్ మనమే అవ్వ పండు తింది, అవ్వ తప్పు చేసింది. అవ్వ పండు తింది, తప్పు చేసింది సత్యమే, కానీ అవ్వ పశ్చాత్తాపడింది. అవ్వ దేవుని దయను సంపాదించుకుంది. పైగా శాపం ప్లేస్లో ఏం తీసుకొచ్చింది? జీవము తీసుకొని వచ్చింది. దేవుడు ఏ ఉద్దేశంతో ఆమెను ఈ లోకానికి పంపించారో ఆ ఉద్దేశం తన ద్వారా సఫలం అవడానికి తనను తాను మలచుకుంది. ఏం చేసుకుంది? ఇది ప్రతి క్రైస్తవ స్త్రీకి ఛాలెంజ్. నాలో నుండి కూడా ఏమి రావాలి? జీవం రావాలి. హవ్వ మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చిన మన అందరం కూడా జీవము గల ప్రతివానికి తల్లులం అవ్వాలి. ఏమవ్వాలి? జీవము గల. అది దేవుని సంకల్పం, అది దేవుని చిత్తము, అది దేవుని యొక్క ఇష్టము. అందుకే పేతురు పత్రికలో పేతురు గారు అంటాడు, జీవమను కృపావరములో మీ భార్యలు పాలిభాగస్తులు. మనం అందరం కూడా జీవములో పాలిభాగస్తులు, జీవమను కృపావరములో పాలిభాగస్తులు. ఇక్కడ కూర్చున్న నువ్వు బలహీనరాలు కాదు, నేను వృద్ధురాలని, నేను బలహీనురాలని, నాకు చదువు రాదు, నాకు టాలెంట్ లేదు, ఇవన్నీ చెప్పడానికి లేదు. నీవు నేను ఎవరు? జీవమను కృపావరములో పాలిభాగస్తులు. ఎవరము? నీవు నేను. ఇప్పుడు పేరు మార్చుకుందాం మనందరం. ఏం పేరు పెట్టుకుందాం? ఆదాము అవ్వకి అవ్వ అని పేరు పెట్టాడు, అంటే జీవము గల ప్రతివానికి తల్లి. ఇప్పుడు మనము కూడా పేర్లు పెట్టుకోవాలి. దేవుని చిత్తంలో జీవము అని రావాలి. జీవపు కుమారి, జీవపు తల్లి, జీవమ్మ, జీవమణి, జీవం అని రావాలి. అలా వస్తేనే దేవుని చిత్తము నెరవేరుద్ది. అంటే పేరు మార్చుకోగానే అయిపోయిద్దంట కాదు. పేరు మార్చడానికి అవ్వ జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. ఆదాము ఊరికే అవ్వ అని పెట్టలేదు. ఆదాము కంటే అవ్వ నీతిమంతురాలుగా తీర్చబడింది, పశ్చాత్తాపడింది, ఒప్పుకుంది. అందుకే ఆదాము అవ్వను నీతిమంతురాలుగా ఎంచుతూ
జీవము గల ప్రతివానికి తల్లి అని. ఈ మధ్యాహ్నం మనం ఎరగాల్సిన విషయం ఏంటంటే, నేను జీవమను కృపావరములో పాలిభాగస్తున్నాను. ఇక్కడ కూర్చున్న నేను సాధారణమైన స్త్రీని కాదు. నా పనేంటి, నా ఉద్యోగం ఏంటి, నా కుటుంబం ఏంటి, లేదంటే నా బాధ్యతలు ఏంటి, లేదా మరి లోకంలో నానుడు ఉంటుంది, వంటింటి కుందేలు అంటారు. ఇది వరకు మా చిన్నతనంలో అనేవాళ్ళు. స్త్రీ అంటే ఏ భాగం ఇంట్లో? వంటిల్లు. దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశము వేరుగా ఉంది. స్త్రీపక్షంగా ఈ స్త్రీ ద్వారా లోకిట నీ భార్య ఫలించు. ఎవరు ఇల్లు కట్టేది? ఎవరు? జ్ఞానవంతురాలు. మనకి యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువాని ప్రయాస. ఇక్కడేమో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టనన్నాడు. ఈ స్త్రీ ఆ యెహోవాతో, ఆ దేవునితో కలిసినప్పుడు, ఆయన జ్ఞానం ఈ స్త్రీలోనికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కలిసి గృహాలని కట్టేవారుగా ఉంటారు. సొంత గృహాన్ని కడతారు, పక్క గృహాన్ని కడతారు, సహోదరుల గృహాలను కడతారు, సంఘంలో ఉన్న గృహాలను కడతారు, సమాజంలో ఉన్న గృహాలను కడతారు. ఈ పని దేవుడు మనకిచ్చిన పని. స్త్రీకి ఎక్కువ పని, స్త్రీకి ఎక్కువ బాధ్యత. ఆలోచిస్తున్నావా? ఈ బాధ్యతలోనికి, ఈ జీవమను కృపావరంలోనికి నువ్వు ఎప్పుడైనా తొంగి చూసావా? లేదా నా బాధ్యత ఈ లోకంలో ఇంతవరకే, ఒక కుమార్తెగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, లేదా ఒక ఉద్యోగస్తురాలుగా ఇంతవరకే నా బాధ్యత, ఇదే నేను బాగా చేశానని తృప్తి పడే పరిస్థితిలో ఉన్నా. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? జీవాన్ని ఈ లోకంలో స్త్రీ ద్వారా కలగాలి. అది ఆధ్యాత్మిక జీవము, శారీరక జీవమే కాదు, ఆధ్యాత్మిక జీవము, జ్ఞాన జీవము మన ద్వారా మన కుటుంబంలో రావాలి. జ్ఞానము నీ నుండి, నా నుండి పిల్లలకి రావాలి, ఇంకా మన బంధువులకి రావాలి. ఫలాని స్థలంలో జీవము కలిగిన తల్లి ఉంది అని రావాలి. ఫలాని దగ్గర జీవము కలిగిన సహోదరి ఉన్నది, ఆమె దగ్గరికి వెళ్ళాలి అని రావాలనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. ఏ వసతులు, ఏ జ్ఞానము, ఏ సహకారము, ఏ టెక్నాలజీ లేని సమయంలో స్త్రీలు విశ్వాస వీరులతో పోటీగా ఉన్నారు కదా. జ్ఞానము విషయంలో, జీవమనే కృపావరంలో మేమును పాలిభాగస్తులం అనే ఆలోచన కలిగి వారు ఎంతో దేవుని విషయమై మరి శ్రమ పడుతూ వచ్చినట్లుగా చూస్తున్నారు. ఇక్కడికి వచ్చిన మనలో ఎంత జీవం ఉంది, జీవము ఎంత కనపడతా ఉంది. కొంతమంది ముఖం చూసినప్పుడు చెప్తారు, అబ్బా కళలు ఆడుతుందంట, ముఖం ఎంత కళగా ఉంది అంట. ఇక్కడ కావాల్సింది కళ కాదు, జీవము కావాలి. ఏం కావాలి ఇక్కడ? జీవము కావాలి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అట్టి జీవము నీలో నాలో కనపడాలి. నన్ను చూడగానే, నిన్ను చూడగానే ఏమనిపించాలి? లోకానికి ఇక్కడ ఏదో సంగతి ఉంది, ఇక్కడ ఏదో జీవం ఉంది, ఇక్కడ ఏదో జ్ఞానం ఉంది. ఇదిగో శాస్త్రవేత్తలు వేరు వేరు గ్రహాలకు వెళ్ళి కనిపెడుతున్నారు, అక్కడ జీవం ఉందా, నీరుందా, అక్కడ బ్రతకడానికి అవకాశం ఉందా అని కనిపెడుతున్నాడు. దేవుడేమో నీ ముఖంలో నా ముఖంలో చూస్తున్నాడు. ఈమెకు నేను జీవం అని పేరు పెట్టాను కదా, ఈ వేరు ఎంత బాగుంది, ఈ ద్రాక్షావళిలో జీవము ఇంకెంత ఉంది, ఉందా లేదా కదా. చెట్టు దగ్గరికి వచ్చి దేవుడు పండ్లని ఉన్నాయా లేదా అని చూస్తారంట. అది ఆయన అంటాడు, ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వండి, ఇంకా లోతుగా తవ్వి ఇంకా ఎరువు వేస్తానంట. ఎందుకంటే ఏమి రావాలి మనలోకి? జీవము రావాలని కోరుకుంటున్నాడు అనమాట. నీలో నాలో జీవం ఉంటే మనం ఫలిస్తాం. అవ్వ ఫలించిందా లేదా? అవ్వ ఈనాటికి ఫలిస్తూనే ఉందన్నమాట. 90 ఏండ్ల శారా ఫలించిందా? శారాకి 75 ఏళ్ళు ఉన్నప్పుడు ఆమె ఆలోచించుకుంది, ఇంకా నా పని అయిపోయింది, నేను చేయగలిగింది ఏం లేదు. నేను చాలా అబ్రహాముకి శారాకి ఎంత వయసు తేడా? 10 సంవత్సరాలు తేడా. సో 75 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆమె ఆ నిర్ణయం తీసుకొని హాగర్ని పంపించింది. ఇక నా పని ఇది, నా వల్ల ఏది కాదు, నేను చేయగలిగిన పని కాదు అనుకుంది. కానీ 90 ఏండ్లప్పుడు ఏం చేసింది? ఈ జీవాన్ని తను తీసుకుంది. 90 ఏండ్ల వయసులో శారా ఏం చేసింది? ఈ జీవం మీద ఆధారపడింది. నేను చేస్తాను, నా వల్ల కాదని చేతులు ఎత్తేలా. ఏమనుకున్నావు? 90 ఏండ్ల వయసులో
గర్భాన్ని ధరించడం, భరించడం, కనడం చిన్న సంగతిలా. కానీ హవ్వ 90 ఏళ్ల వయసులో దేవుని దగ్గర ఒప్పుకుంది. నేను నాలోనికి ఆ జీవాన్ని నింపండి ప్రభువా, మీ పక్షంగా నేను ఈ పనిని చేస్తా. హవ్వ మరి హవ్వేమో యవ్వనురాలు, ఆమె సమర్పణ అలాగుంది. మోసపోయిన శాపగ్రస్తమైన జీవితాన్ని మార్చుకుంది. శారానేమో 90 ఏండ్ల వృద్ధాప్యంలో చేయలేని పని, సైన్స్కి విరుద్ధమైన పని, స్త్రీ ధర్మం ఉడిగిపోయిన తర్వాత ఏ స్త్రీ నిర్ణయించుకోలేనంత గొప్ప నిర్ణయము శారా తీసుకుంది. జీవాన్ని లోకానికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి స్త్రీలు కావాలి దేవునికి. వయసుతో నిమిత్తం లేకుండా అనారోగ్యం, బీపీ, షుగరు, గ్యాస్ ట్రబుల్, ఇంకా బోల్డ్ అన్ని అనారోగ్యం, ఆ సాకులు చెప్పకుండా నాకు బాగలేదు, నాకు మోకాళ్ళ నొప్పులు, నేను కూర్చోలేను, నేను నుంచోలేను, నేను వంగలేను, ఈ సాకులు చెప్పకుండా నాలో జీవం ఉంది ప్రభా, నాలో జీవాన్ని నింపండి, ఏ దినానికి ఆ దినాన్ని నాలో జీవాన్ని నింపండి, నేను జీవము కలిగిన పనులు చేస్తాను దేవుని నామములో. నా ఇంటిలో నా వలన జీవము కనపడాలి, నా కుటుంబంలో జీవము కనపడాలి, నన్ను బట్టి నా సంఘంలో జీవము కనపడాలి, జీవము పాస్ అవ్వాలి, తరతరాలకు పాస్ అవ్వాలి అనే ఒక ఛాలెంజ్ కలిగిన స్త్రీల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలసిపోయామనే స్త్రీలకి ఆయనకేం ఆసక్తి లేదు. మా వల్ల కాదు అనే స్త్రీలంటే ఆయనకు ఆసక్తి లేదు. ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు ఎవరు మాట సెలవిస్తుంది? ఎవరికి సెలవిస్తున్నారు? మోషేకి చెప్తున్నాడు. ఈ స్త్రీలు మోషే దగ్గర నుంచి మాట తీసుకొని కుటుంబాల్లోకి తీసుకెళ్తున్నారు. స్త్రీలు కదలకుండా ఇశ్రాయేలీలు కదిలేవారా ఐగుప్తులో నుండి? స్త్రీ చెప్పకుండా వాళ్ళు వినేవాళ్ళ? స్త్రీ సహకారం లేకుండా పని జరిగేదా? కానే కాదు. అందుకే ఆ సంకీర్తనలో 68లో రాస్తాడు, అది ఇశ్రాయేలీలు వచ్చే సంకీర్తన అనమాట. అందులో ఆ మాట రాస్తాడు, ప్రభు మాట సెలవిస్తున్నాడు, ప్రకటించు స్త్రీలు సైన్యముగా ఉన్నారు. నేను ఈ సైన్యం ఎక్కడి నుంచి వచ్చారనుకుంటా. నేను చదువుకునేటప్పుడు సైన్యం ఎట్లా అయ్యారు? ఎక్కడైనా మనకి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురే కదా స్త్రీలు కనపడుతున్నారు. సైన్యముగా ప్రకటించిన స్త్రీలు ఎవరంటే సంకీర్తన అంతా చదువుతున్నప్పుడు అర్థం అవుద్ది, అది ఇశ్రాయేలీల స్త్రీలను గురించి చెప్పబడింది. ఐగుప్తు నుండి బయటకు వస్తున్న స్త్రీల గురించి చెప్పబడింది అనమాట. వారు వారి కుటుంబంలో వారి పిల్లలకి చెప్పుకుంటూ వచ్చారు, ఇదిగో మనకి దేవుడు సెలవిస్తున్నాడు, ప్రభు సెలవిస్తున్నాడు, కనుక మనం సైన్యంగా బయటికి వెళ్ళాలి, ఇది మన దేశము కాదు. వారికి ఆ శ్రమలు రాకపోతే ఐగుప్తులోంచి బయటకు వస్తారు ఇశ్రాయేలీలు, కమ్మగా అక్కడే ఉంటారు కదా. కానీ దేవుడు వారిని, స్త్రీలని స్వస్థపరిచి అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చారు. నోవహు భార్య అని చూస్తాం మనం, ఆమెలో ఎంత జీవం ఉందో కదా, ఎంత పని చేసింది. నోవహు ఓడ మాత్రమే కట్టాడు, మిగిలిన పని అంతా ఎవరు చేశారు? ఆమె భార్యే చేసింది. స్త్రీలను దేవుడు అంత నమ్ముతున్నాడు, అంత బాధ్యతను అప్పగిస్తున్నాడు. సంవత్సరానికి సరిపోయిన ఆహారాన్ని ఆమె సమకూర్చింది, ఓడలో పెట్టింది. మనుషులకు కాదు సేవ చేసింది, ఎవరో చేశారు? ఎవరికి సేవ చేసింది? నోవహు భార్య కోడండ్లు. జంతువులకి అవి తినేదేంటి, అవి వదిలిపెట్టేదేంటి, వాటి మేత ఏంటి, వాటి శుభ్రత ఏంటి, అన్నీ ఒకేసారి చేస్తాయా? అన్ని పనులు ఉదయం అయింది అందరం బాత్రూమ్లకు వెళ్దాం ఒకేసారి అనుకుంటాయా? నడుము వంచేదానికి అవకాశం ఉందా? అది తీసేయకుండా అక్కడే ఉంచామంటే వీళ్ళు ఉండగలరా? ఎవరు ఈ పనంతా చేసింది? కేవలము స్త్రీలు. ఈ పనంతటిని చేసింది ఎవరు? చాలా గొప్ప స్త్రీలు. మరి దేవుడు వారి పక్కన మనల్ని ఉంచాలంటే, వారున్న పరలోకంలో మనం ఉండాలంటే మనలో జీవం ఉండాలా లేదా? ఉండాలా వద్దా? జీవం ఉంటే మనకు నిద్ర మొత్తం వస్తుంటుందా? ఇప్పుడంటే ఓకే, అలసిపోయారు కదా, 4-5 రోజుల నుంచి ఉంటూ ఉన్నారు, వింటూ ఉన్నారు, కూర్చొని ఉంటున్నారు, ఇలా కాదు. మొత్తం మన జీవిత కాలంలో క్రైస్తవురాలను అయిన దగ్గర నుండి, క్రిస్టియన్గా మారిన దగ్గర నుండి, బల్ల సహవాసం తీసుకుంటున్న దగ్గర నుండి, క్రీస్తు సాక్షులని చెప్తున్న దగ్గర నుండి ఎంత జీవము నా ద్వారా ఇతరులకు వెళ్ళింది. ఎక్కడైనా స్విచ్ బోర్డు షాక్ అవుతుంది అనుకోండి, అది పట్టుకున్న వాళ్ళందరికీ కూడా షాక్ అవుతుంది కదా. సో అలానే జీవము నాలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఏం వెళ్ళాలి? నాలో నుండి
స్త్రీని దేవుడు జీవము గల దానిగా చేయడం ఆయన ఉద్దేశం. ఈ మధ్యాహ్నం ప్రశ్న, నీలో ఎంత జీవం ఉంది చెప్పగలవా? నేను కూడా జీవకుమారిని, జీవపు. నీవు సాధారణ మహిళవి కాదు, సాధారణమైన స్త్రీవి అంతకంటే కానీ కాదు. దేవుడు నిన్ను జీవముతో నింపాడు. దేవుడు ఏం చేశాడమ్మా? జీవముతో. భూలోకము బహుగా చెడిపోయినప్పుడు నోవహు భార్య చేసింది అప్ప. భూలోకంలో నోవహు భార్య కాకుండా ఇంకా ఏ స్త్రీ కూడా దేవుని మాట వినే పరిస్థితి లేదు. నోవహు అత్తగారు కానీ లేదా తన భార్య తల్లిగారు కానీ, ఆమెకేమన్నా సిస్టర్స్ ఉంటే వాళ్ళు కానీ ఎవ్వరూ నమ్మట్లేదు. ఆమె మాత్రమే పూర్తిగా చెడిపోయింది భూలోకము. కానీ నోవహు భార్య మాత్రం జీవాన్ని కలిగి ఉంది. అందును బట్టే వాళ్ళ గొప్ప పనిని చేసి భూమి మీద జీవము నిలిచి ఉండడానికి ఆమె కారకురాలైంది. ఎవరు? నోవహు. కనీసం పేరు కూడా చెప్పబడలేదు ఆమెని గురించి. దేవుని ఉద్దేశం అది నోవహు దినాల్లో ఉన్నట్లుగా ఉంటాయని దేవుడు మనకు చెప్పాడు కదా. అంత్యకాలం ఎలా ఉంటుంది? నోవహు దినములు ఉన్నట్లే ఉంటాయి. మరి నీవు ఆనాటి నోవహు భార్య వలె ఈనాడు పనిచేయాలనేది దేవుని యొక్క ఉద్దేశమే ఉంది. మానవులు మృగాలుగా వ్యవహరిస్తున్న కాలంలో మనమున్నాం. ఎక్కడ కూడా నెమ్మది లేని కాలంలో, భద్రత లేని కాలంలో మనం జీవిస్తున్నాం. ఈ సమయంలో నోవహు భార్య ఎలాగూ వ్యవహరించిందో, క్రూర మృగాలతో ఆమె ఎట్లా వ్యవహరించింది ఓడలో, మరి సాధు జంతువులతో ఎలా వ్యవహరించింది, అటువంటి వ్యవహారం మనకి రావాలా? లేదా మనం కూడా ఆ ప్రళయంలో కొట్టుకొని పోయిన స్త్రీలాగా ఉండాలి? దేవుని ఉద్దేశం ఏమై ఉంది మన విషయంలో? ప్రవాహంలో ఎంతోమంది స్త్రీలు కొట్టుకుపోయారు. అందులో అందమైన స్త్రీలు కొట్టుకుపోయారు, తెలుసా ఆ సంగతి? అందులో ఎత్తుగా ఉండే స్త్రీలు కొట్టుకుపోయారు, తెలుసా? అందులో ఇంత పొడవు జడున్న స్త్రీలు కూడా కొట్టుకుపోయారు, తెలుసా మీకు ఆ సంగతి? అందులో జ్ఞానము కలిగిన స్త్రీలు కొట్టుకుపోయారు, చక్కగా అలంకరించుకునే స్త్రీలు కొట్టుకొని పోయారు. కానీ నోవహు భార్య ఓడలోకి క్షేమంగా వెళ్ళింది. ఈ దినాలలో నీవు చేయాల్సిన పని చాలా ఎక్కువగా ఉంది కదా. మన పని చాలా ఎక్కువగా ఉంది. ఒక సంపూర్ణ కుటుంబం, భక్తి కలిగిన కుటుంబాన్ని చూడటం చాలా కష్టంగా ఉంటుంది, అవునా? భార్య, భర్త, బిడ్డలతో కలిసి ఒకే మందిరానికి వెళ్ళే కుటుంబాన్ని చూడటం కూడా చాలా కష్టంగా ఉంటున్న దినాల్లో మనం ఉంటాం. ఒకే విశ్వాసాన్ని కలిగిన కుటుంబాలు లేవు. ఒకళ్ళు ప్రార్థన అంటే ఒకళ్ళు ఇంకొకటి అంటున్నారు. ఇటువంటి కష్టమైన కాలంలో దేవుడు వివేకము కలిగి ఉన్న స్త్రీ కొరకు చూస్తూ ఉన్నాడు. జీవము కలిగిన స్త్రీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. స్త్రీ నడుము కట్టకపోతే అవ్వదమ్మా. ఒక స్త్రీ చేసే పని, ఒక పురుషుడు చేసే పనికి చాలా తేడా ఉంటుంది. స్త్రీ ఒకేసారి 4-5 టాస్కులు చేయగలదు. వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తారు, ఒక అంట్లుగా వేస్తారు, మళ్ళీ పొయ్యి మీద టీ పెట్టి వస్తారు, ఓ చేత్తో 2 చీపుర్లు అక్కడ వేస్తారు, ఒక కూరగాయలు కట్ చేస్తారు, పిల్లోల్ని రెడీ చేస్తుంటారు. సేమ్ టైం ఇవన్నీ ఒకే టైం వస్తాయి కదా. ఇంతలోపు వాటర్ వస్తాయి, అవి పడుతూ ఉంటారు. స్త్రీ మల్టీ టాస్కర్, ఆమె ఎన్ని పనులు ఒకేసారి చేస్తుంది. దేవుడు ఆమెను ఆ విధముగా చేశాడు. మళ్ళీ ఫోన్లో కూడా మాట్లాడగలరు, ఇటు పెట్టుకొని ఫోన్లో కూడా మాట్లాడుతూ పని చేయగలుగుతూ ఉంటాయి. స్త్రీకి దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. అందుకే అన్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టాలి, మిగిలిన సమాజాన్ని కూడా కట్టడంలో తన వంతు పాత్రని తను పోషించాలి. ఈ మధ్యాహ్న కాలంలో నేను నా వాక్యంని ముగిస్తున్నాను. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నీవు ఎవరివి అనేది ప్రశ్న. ఇంతమంది స్త్రీలను మనం వింటూ వచ్చాము, ఇన్ని వాక్యాల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. చివరి ప్రశ్న ఏంటంటే, నీవెవరివి? నేను శాపగ్రస్తమైందాన్నా, నేను బలహీనురాల్ని, నేను వృద్ధురాలని, నా వలన కాదు, నాకు బీపీ షుగర్ ఉంది, నేను టైంకి ట్యాబ్లెట్లు వేసుకోవాలి, నేను చేసినంత చేశాను, నా నడుము వంగదు, నా మోకాళ్ళు నొప్పులు, నాకు ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి, నేను దాదిని, ఇవన్నీ చెప్తావా? నేను జీవమను కృపావరంలో పాలిభాగస్తురాల్ని, నేనే జీవమును అని చెప్తావు. దేవుడు ఏది వినడానికి ఇష్టపడుతున్నాడు? దేవుడు ఏమి వినడానికి ఇష్టపడతాడమ్మా?
దేవుడికి తెలియదా నిన్ను దాదిని చేయాలని, నిన్ను అమ్మని చేయాలని, నీకు ఇన్ని బాధ్యతలు పెట్టాలని దేవునికి తెలుసు కదా. తెలిసినా కూడా ఆయన ఏమంటున్నాడు, ప్రతి స్త్రీని కూడా నేను జీవము కలిగిన దాన్ని అని చెప్పాలని దేవుని యొక్క ఉద్దేశం. చెప్దామా? కష్టంగా కాకుండా ఇష్టంగా ఒకసారి నేను జీవము కలిగిన దాన్ని. అబ్బాయి వినపట్ల గట్టిగా చెప్పు. దేవుడు నీలోనికి జీవాన్ని నింపుతాడు. అక్కడ దాకా వినపట్టలేదు. దేవుని ఉద్దేశము స్త్రీని తిరిగి జీవము కలిగిన దానిగా చేయాలనేది ఆయన ఉద్దేశం. ఈ చివరి దినాలలో స్త్రీని వాడాలనేది దేవుని ఉద్దేశం. అవునా కాదా? స్త్రీ మేల్కుంటేనే, స్త్రీ జీవము కలిగింది అయితేనే, స్త్రీ జ్ఞానము కలిగింది అయితేనే ఇదంతా అవుద్ది. అప్పుడు జనానికి ఇప్పుడు జనానికి ఎంత పెరిగిపోయారు? ఇప్పుడు ప్రపంచ జనాభా ఎంత పెరిగిపోయింది? మన దేశమే అత్యధిక జనాభా కలిగిన దేశం. మొట్టమొదటి దేశం మంది. ఇప్పుడు చైనాని వెనక పంపి మనం ముందుకు వచ్చాం. మరి మన దేశంలో ఎంత పని జరగాలి? అది పురుషుల వల్ల అవుద్దా? స్త్రీ అయితే కూర్చున్న చోటే కూర్చున్నట్టు కథలు లేగలదు, చెప్పడంలో కదా. ఒక్క లైన్ వింటే చాలు, దానికి మనం ఎంత అల్లుతాము, ఎంతైనా అల్లగలుగుతాం. అది స్త్రీ యొక్క టాలెంట్. దేవుడే ఇచ్చాడు దాన్ని సక్రమంగా వాడడం కోసం. ఆ టాలెంట్ని సక్రమంగా వాడడం కోసం దేవుడు మనకి ఇచ్చాడనమాట. మనందరం లేచి నిలబడదాం, దేవునికి సమర్పించుకుందాం. ప్రభా, 90 ఏండ్ల సారా చేస్తే నాకు చాలా తక్కువ వయసు. సారా నన్ను అమ్మాయి అని పిలుస్తుంది. ఇక్కడున్న వాళ్ళని సారా ఏమని పిలుస్తుంది? అమ్మాయి, అమ్మ, పాప ఇట్రా అని పిలుస్తుంది. ఆమె మనకంటే సీనియరు. ఆమె తన శరీరాన్ని సమర్పించుకుంది. ఎందుకు? జీవము కోసము, శాపం కోసం కాదు, సోమర్తనం కోసం కాదు, ఇంకేదో లోకమైన పని కోసం కాదు. కానీ నీకు ఆసక్తి ఉంటే నువ్వు సమర్పించుకో. అయ్యా, ఇంత మృతతుల్యమైన నా దేహంలో జీవము మీరు ఎలా పోస్తారు? ఇంత మృతతుల్యమైన నా, అసలు ఏ జ్ఞానము లేని నా మెదడులో నీవెలాగూ జీవమును పోస్తావు, ఎలా జ్ఞానాన్ని పోస్తావు? నీ ఇష్టం ప్రభువా, నేను సమర్పించుకుంటున్నాను. సమర్పణ లేని వారు కూర్చోండి, ఏమి ఇబ్బంది లేదు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే చాలామంది ఇక్కడ ఉండకపోవచ్చు, అవసరం లేదు. చాలామంది ఒకరిద్దరు చాలు. నోవహు భార్య ఒకతే అంత గొప్ప కార్యం చేసినప్పుడు సమర్పించుకో. నిజంగా ఆశపడు, ప్రభువా, నా తుది శ్వాసలోపు నేను జీవము కలిగిన కార్యము చేయాలి ప్రభువా. నేను చనిపోబోయే ముందు యాకోబు గురించి ఐగుప్తీలు అంగలార్చారు. ఐగుప్తులో ఆయన ఉన్నది కొద్ది కాలమే, కానీ గొప్ప పనిని చేశాడు. అక్కడ సాక్ష్య జీవితాన్ని జీవించాడు. అది ఐగుప్తీల అంగలార్పుగా మారింది. దేవుడు నీ విషయంలో కూడా అదే ఆశపడుతున్నాడు. అయ్యా, నేను స్త్రీని, నా వల్ల కాదనొద్దు, నాకు ఆటంకాలు ఉన్నాయని నువ్వు చెప్పొద్దు దేవునికి. ప్రభువా, నాకు ఆశ ఉన్నదని మాత్రమే చెప్పు. కళ్ళు మూసుకొని నిన్ను నీవు సమర్పించుకో. దేవుడు కొద్ది మంది కొరకే చూస్తున్నాడు. ఆయన శిష్యులు 11 మంది. మీరు ఒకవేళ ఆయన ఫెయిల్ అయిన పాస్టర్గా చెప్పినా చెప్పొచ్చు, చాలామంది రాలేదని. ఆయనకు అదేం పర్వాలేదు. కానీ ఈ 11 మంది భూలోకాన్ని తలక్రిందులు చేసేవారుగా ఉన్నారు. కనుక దయచేసి సమర్పించుకో. ప్రభువా, నాలో జీవాన్ని నింపు. నా పరిస్థితులు ఏవైనా నాకు జీవం కావాలి, నాకు జ్ఞానము కావాలి. నన్ను వాడుకో ప్రభువా, నేను వాడబడాలని ఇష్టపడుతున్నాను, నన్ను వాడుకోమని సమర్పించుకో. దేవుడు ఆయన ఆకాశపు వాకిల్ని విప్పుతాడు, ఆయన ద్వారాన్ని తెరుస్తున్నాడు. నీ సమర్పణ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నిన్ను తాకాలని, నిన్ను వాడాలని, తనదానిగా వాడాలనేది ఆయన ఉద్దేశము. ఆయన ఉద్దేశానికి లోబడు, ఆటంకాలన్నిటినీ తీసేస్తాడు. నిన్ను స్వస్థపరచు యెహోవా ఆయనే అని జ్ఞాపకం చేసుకో. దయగలిగిన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా, ఈ జీవము మాకు ఎంతో మేలు చేస్తుందని చెప్పిన దేవుడివి తండ్రి. ఇదిగో ప్రభా, ఈ మధ్యాహ్నము మేము నేర్చుకుంటున్నాము. హవ్వ శపితమైందని అందరూ అన్నారు, కానీ మరి ఆ స్త్రీని జీవము గల ప్రతివానికి తల్లిగా మీరు మార్చారు. ఇదిగో ఈ సమయంలో మేము అందరం ఆశపడుతున్నాం. ఎవరు నిజముగా హృదయపూర్వకంగా జీవమను కృపావరములోనికి రావాలని ఆశపడుతున్నారు, గొప్ప జీవపు కార్యములు చేయాలనుకున్నారు, అట్టి వారిని నిజముగా మీరు దర్శించండి. ఈ క్షణమే దర్శించండి. వారి హృదయాన్ని నింపండి ప్రభువా. ఇందులో అనేకులు అవసరం లేదు. దెబోరా ఒక్కతే నిలబడింది, గొప్ప విజయాన్ని సాధించింది.
ఈనాటికి మేము చెప్పుకుంటున్నాం ప్రభా, ఇన్స్పైర్ అవుతున్నాం. యాయేలు ఒక్కతే ఒక క్షణములోనే మొత్తాన్ని మార్చివేసింది. ఇదిగో ఇక్కడ స్త్రీల నటి వారిగా చేయండి. మా దేశము, ప్రపంచము, మానవ జాతి చెడిపోయిన స్థితిలో ఉన్నది. కారణం నేను అవివేకిగా, స్త్రీనైన నేను చురుకుగా లేనందువల్ల, అవివేకిగా ఉన్నందువల్ల, జీవము నాలో లేనందువలనే అని ఒప్పుకుంటున్నాను. కప్పుకొనక పశ్చాత్తాపడుతున్నాను. వ్యర్థపరిచిన నా జీవితాన్ని బట్టి క్షమాపణ అడుగుతున్నాను. ఇంకా ఎక్కువగా పని చేయవలసిన దాన్ని పని చేయని స్థితిని బట్టి క్షమాపణ అడుగుతున్నాను. మీ దయ వలన ఈ భూలోకమును సంపాదించుకోవాలని ఆశపడుతున్నాము. మీ దయ వలన నా ఇంటిని సంపాదించుకోవాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా అని సమర్పించుకుంటుండగా తండ్రి, మీరే ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దర్శించండి, బలపరచండి. ప్రతి మీటింగ్లో విన్నట్టుగా విని వెళ్ళిపోయే స్వభావము కాకుండా, కఠినపరచబడే ఫరో స్వభావము కాకుండా, మెత్తని హృదయంను దయచేసి మీరే బలపరిచి గొప్పగా ఆశీర్వదించమని, మీ కొరకు జ్యోతుల వలె వెలుగు భాగ్యమును మాకందరికీ దయచేయమని వేడుకుంటూ, ఈ సమయం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో స్తుతించి ప్రార్థించి ఈ మనవులను వరములను పొందుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన, మరి ఆంటీ, చిన్న ఆంటీ ఉన్నారు, ఆమెకు చిన్న ప్రార్థన చేస్తారు. అలాగే ఒంగోలు చర్చిలో నుంచి వచ్చిన టీంలో ఒక మరి అక్క రాణక్క కూడా వచ్చి చిన్న మాట ప్రార్థన చేసిన తర్వాత చివరి ప్రార్థనతో ముగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 నాయన, పరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మాకు ఇచ్చిన శ్రేష్ఠ సమయాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాను. మీ కుమారులు మా ప్రభువా, నాయన పెద్ద బాబుని చాటిని ప్రేమించి నాయన ఈ ప్రాంతానికి మీ పరిచయ కొరకు నిలబెట్టి తీసుకొచ్చి కొన్ని సంవత్సరాలుగా ప్రభువా మీ పరిచయలు నిలబెట్టుకున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సంవత్సర కాలం నాయన ఒక ప్రత్యేకమైన అనుభవంలోనికి నడిపించి ప్రభువా ఈ సభల ఏర్పాటులో మీరెంతో కృపతోడిగా ఉంచారు. మీ స్తోత్రాలు. 3 దినాలు 4వ పూట ఒక 2వ సెక్షన్ వరకు కూడా ప్రభువా చాలా ఘనంగా జరిగించారయ్యా. మీ స్తోత్రాలు. ఎన్నో మాటలు, ఎన్నో పాటలు, ఎన్నో సాక్ష్యములు మా ముందుకు తీసుకురాబడినాయి ప్రభువా. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన ఏర్పాటుగా ప్రభువా నీ కుమార్తెని ఇస్తేను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా బిడ్డబాన నీ వాక్యం చేత బలపరిచి మాట్లాడినట్లుగా ఈ సమయంలో మేమందరం కూడా మీ సన్నిధిలో ఒక తీర్మానాలతో మా గృహాలకు వెళ్ళినట్లు సహాయం చేయండి. నిజంగా ప్రభువా మా తల్లి అయినా నాయన హవ్వ విషయంలో తన మోసపరచబడినప్పుడు మా ప్రభువా అయ్యా మీరు విడిచిపెట్టని దేవుడు అయ్యుండి ప్రభువా అదే ఏదేను తోటలో నాయన మా కొరకు మా ప్రభువా మీరు బలియాగమై ప్రభువా మీ చెరపపు చొక్కాయలకు తొలగించి రక్షణ భాగ్యం అనుగ్రహించి ప్రభువా ఆ రక్షణలో నాయన మీరు జ్ఞాపకం చేసుకొని జీవమును కృపావరమును ప్రభువా మా శీలమైన మా అందరికీ మా తల్లి అయిన హవ్వకును అనుగ్రహించిన దేవుడు అయ్యా. మీ స్తోత్రాలు. ఆ భాగంలో ఉన్న తండ్రి నాయన నోవహు తల్లిని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. మీ స్తోత్రాలు. శారా తల్లి గారిని జ్ఞాపకం చేసుకున్నారు నాయన. మీకు వందనాలు. ఎంతో ఓపికతో సహనముతో ప్రభువా ఎంతో బాధ్యత కలిగి భారము కలిగి ప్రభువా జీవమనే కృపావరములో నాయన మా యొక్క తండ్రి సృష్టికి అందించినట్లుగా నీ బిడ్డలు మీరు వాడుకున్నారు. మీ స్తోత్రాలు. ఈ లోకంలో మేము జీవిస్తూ ఉంటుండగా నిజంగా క్రూరమైన మనుషుల మధ్య నాయన మేము సంచరిస్తూ జీవిస్తూ ఉంటుండగా వారందరి జీవం కొరకై, వారందరి రక్షణ కొరకై ప్రభువా వారందరి మార్పు కొరకు నాయన ఎంతోమంది బిడ్డలు నాయన నశించిపోతూ ఉంటుండగా అయ్యా మీరు మేమందరము కలిసి నీ పనిలో పాలిభారమై మా తండ్రి అయ్యా నీ పనిలో పాలిభాగస్తులుగా చేసి ఆ జీవమును అనేకులకు పంచేవారంగా మా జీవితాలు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రియుడామిస్తూ ఒక బలమైన వారంగా ఒక మంచి తీర్మానాలతో ప్రభావ మమ్మల్ని నడిపించి తండ్రి ఇది మొదలుకొని అనేకమైన జీవవాకులు నాన్న అనేకులకు అందించే వారంగా మా జీవమును ప్రభావ ప్రజ్వలింపచేసేవారుగా మా జీవితాలను నూతనపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రియుడా మీ స్తోత్రాలు చెల్లించుకున్నాను. నీ కుమార్తెను బట్టి నాయన పరిచయం బట్టి స్తుతిస్తూ ఉంటున్నాను. అయ్యా ఈ సమయంలో తండ్రి ఆయన ఎన్నో పాటల ద్వారా ప్రభావ మీ నామాన్ని మహింపరుచుకున్నారు, వాక్యములతో బలపరిచారు. తిరిగి చివరి కాల పరిచయం ఉంది మీరు జ్ఞాపకం చేసుకోండి.
చాలా ఘనంగా జరిగించండి. ఈ నాయన ఈ ప్రాంతానికి చేరువచ్చే బిడ్డలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించవలసిందిగా మనవి చేసుకుంటూ స్తుతిస్తూ జరుగుతున్న పరిచయాలన్నింటినీ మీ దయగలన హస్తంలకు అప్పగించుకుంటూ పరిచర్య కుటుంబాన్ని దీవించమని యేసు శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. నేను ఒంగోలు కలవరి చర్చి నుంచి వచ్చాను. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకే దేవునికి వందనాలు. కానీ పాస్టర్ గారి విషయంలో ఒక చిన్న విషయం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ద్వారాగే ఆ విషయం నాకు జరిగింది. కానీ ఏమనుకోవద్దు, చిన్న మాట చెప్పాలి. ఎందుకంటే అంత మంచి కుమారుని అన్నందుకు ఆంటీ గారికి కూడా వందనాలు. మా పాప వెళ్ళిపోయింది. నేను చాలా బాధలో ఉన్నాను. ఆ సమయంలో ఎవరికి ఫోన్ చేయాలో నాకు తెలియలేదు. కానీ కేరీ పాషు గారికి నేను ఫోన్ చేశాను. పాషు గారు ఇద్దరు పాపని పిలుస్తూ ఉంటాము. నేను పాపకు పెళ్ళైన కానించి మా పాషు గారు సుధాకర్ పాషు గారు వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. అక్కడే నేను భక్తి జీవితంలో నేర్చుకున్నాను. దేవుడు అంటే ఏంది, రక్షణ అంటే ఏంది అని తెలుసుకోగలిగాను. ఆంటీ దగ్గరే నేను చాలా కుటుంబం కానీ నేను ఏం చేయాలో కూడా అన్నీ నేర్చుకున్నాను. కానీ కొన్ని విషయాల్లో పడిపోయినప్పుడు కూడా దేవుడు నన్ను లేవనెత్తాడు. కానీ ఈ ఇద్దరు బిడ్డల గురించి వీళ్ళు పాషం గారు సేవకు వచ్చిన కానించి నాకు తెలుసు, సత్తిపల్లి నుంచి తెలుసు. బిడ్డల కోసం ప్రార్థించాం చాలా. ఇద్దరు కుమారుల్ని దేవుడు ఒక్కో కుమార్తెనిచ్చాడు. కానీ ఈ చిన్న విషయం నేను చెప్పాలి అని ఆశపడ్డాను. అయితే నా పాప వెళ్ళిపోయింది. మేము చాలా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. మా సంఘానికి కూడా చెప్పలేదు. చెప్తే ఎగతాళి చేస్తారేమో, నన్ను అవమానిస్తారేమో అని చాలా బాధపడ్డాను. అప్పుడు పాస్టర్ గారికి అర్ధరాత్రిలో ఫోన్ చేసి నేను చెప్పాను, ఇటు జరిగిందమ్మా అని. ఇద్దరికి చెప్పినప్పుడు అక్క ప్రార్థన చేస్తాము, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని చెప్పారు వాళ్ళు. అప్పుడు మేము చాలా ఎతికాము, దొరకలేదు. నిరాశతో బస్సులో వస్తా పాపకి ఫోన్ చేశాను, పాప మా డబ్బులు అయిపోయినాయి, మేము నిరాశతో వస్తున్నాము, ఇంక దేవుని చిత్తము అని నేను ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ పాప నాకు ఇంకేం మాట్లాడలేదు, కాముగా ఉంది. సరే అక్క అని చెప్పి మౌనంగా ఉంది. అప్పుడు మరుసటి రోజు ఒక వాక్యాన్ని నాకు పెట్టి ఫోన్ చేసి, అక్క 3 రోజుల్లో నీ కూతురు నీ దగ్గరికి వచ్చిద్ది అని చెప్పింది. ఏం పాప నిజమేనా అని అడిగినప్పుడు పాస్టర్ గారు కూడా మళ్ళీ చెప్పాడు, అమ్మ నీ బిడ్డ నీ దగ్గరికి వచ్చిద్ది, ఆ బిడ్డ నువ్వు ఇప్పుడు చూసిన స్థితి కంటే మంచి స్థితిలో ఆ బిడ్డ ఉంటుందని చెప్పాడు. నిజమేనా అని చెప్పి అప్పుడు నమ్మినప్పుడు అట్లాగే 3వ రోజే ఆ బిడ్డ మాకు దొరకటం జరిగింది. ఇప్పుడు పోయిన సంవత్సరంలో నా బిడ్డ కూడా రక్షణ పొందటం జరిగింది. అది ఈ బిడ్డల ద్వారాగే జరిగింది. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే ఆ బిడ్డల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఒక అబ్రాహాము వల్లే, ఒక శారా వల్లే ఆ బిడ్డల్ని ఎన్నుకొని ఇక్కడ సేవ చేయటానికి ఈ గొల్లపూడి తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు దేవునితో మాట్లాడి, ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, ఇది నీ చిత్తమే ప్రభు అని అట్లాగా వాళ్ళు అట్లా దేవుని దగ్గర మొరపెట్టి నిద్ర లేకుండా రేత్రి పగుళ్ళు మొరపెట్టి దేవుని దగ్గర సమాధానం తీసుకొని ఆ పని చేయటానికి మొదలు పెడతారు. అదే ఆ విషయం అనేది నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఏ విషయమైనా, పాప నువ్వు ప్రార్థన చేయి పాప, నా ఈ విషయం జరగాలి, నువ్వు చెయ్యన్నప్పుడు ఇది జరిగిద్దంటే జరిగిద్ది, జరగలేదంటే జరగలేదని చెప్పింది. అలాగే నాకు 2 మనవరాళ్ళు, మగపిల్లడు ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు అబ్బాయి కావాలని ప్రార్థన చేయి పాప, నీకు దేవుడు మాట్లాడతాడు కదా అంటే నాకు ఒక వాక్యాన్ని పెట్టి, దేవుడు నాకు ఇది చెప్పాడక్క, తనే ప్రార్థన చేసుకోవాలి, తనే ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలని చెప్పాడు, అది నీ బాధ్యత అక్క అని చెప్పి నాకు పెట్టేసింది. మళ్ళీ ఇంకొక మనవరాలని ఇచ్చాడు. అయితే ముందు మనవరాల కంటే మనవరాలు దేవుడు చక్కని మనవరాలని ఇచ్చాడు. మగపిల్లోడు పుట్టలేదని బాధలో నుంచి
దేవుడు ఇంత అందమైన మనవరాలను ఇచ్చాడు. ఎందుకంటే ఈ విషయాలన్నీ బిడ్డల్ని వాళ్ళని అలాగే ఏర్పాటు చేసుకొని దేవుడు ఈ గొల్లపూడిలో ఆ బిడ్డలను వాడుకుంటున్నాడు. ఈ పరిచర్య కూడా ఇంకా ముందుకు కొనసాగాలని, ఇంకా బిడ్డలు బలంగా ఇంకా స్థిరంగా ఇంకా సేవ చేయాలని, ఈ సేవ పరిచర్య అభివృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఇచ్చిన సమయానికే వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారండి, మనకి 3 రోజులు 4 రోజులు స్త్రీల పరిచయలు చక్కగా జరిగినాయి. మనకి సమయం చాలట్లేదు కదా, చాలామంది ఇంకా వెయిట్ చేస్తున్నారు. మనం స్త్రీల సభలు ప్రత్యేకంగా పెట్టుకుందాం. అలా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ కూడా చాలా బాధ పెడుతున్నట్టున్నాను కదా, ఏమనుకోబాకండమ్మా. మరి దీనికి కారణం నేను కాదు, మా అమ్మగారు. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడు గాస్పుల్ హాల్ యేసుపాదమయ్య గారు ఆ సభలకు తీసుకుని వెళ్ళేది. ఆ పెండ్యాల్లో మహాసభలు, అవి మహోన్నతమైన సభలై, గొప్ప సభలు, విజయవాడలోనే, విజయవాడ అంతటికి పెట్టే సభలై. స్తోత్రం. దాదాపు ఇప్పటికీ 82 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా జరుగుతున్నాయి. మరి ఆ సభల్లోనికి వెళ్ళినప్పుడు అదంతా పరలోకపు వాతావరణంగా ఉండేది. నాకు ఆ చిన్న వయసులోనే తీసుకొని ఆ గడ్డిలో వరి గడ్డి వేస్తారు, ఆ గడ్డిలో కూర్చుంటే ఇక ఇలాగబుద్ధి అయ్యేది కాదు. అది ఒక అద్భుతమైన అనుభవం. అక్కడ ఇట్లాగే జరుగుతాయి పరిచర్యలు. ఆ గాస్పుల్ హాల్లో ఇదే పద్ధతిలో జరుగుతాయి. మరి నేను అక్కడికి వెళ్తే అక్కడే నేను దేవుని చేత సంధించబడ్డాను. ఇప్పటికీ బలపరచబడేది అక్కడే. ప్రభు నన్ను రెండు సార్లు ఒక క్లిష్టమైన పరిస్థితిలో స్వస్థపరిచింది అక్కడే. దర్శన రీతిగా కలలో దేవుడు మాట్లాడతాడు, వాక్కు ద్వారా దేవుడు మాట్లాడతాడు. మరి అట్లా జాన్ జస్వంతరావు అని ఒక గొప్ప దైవజనుడు దాంట్లో ఉండేవాడు. ఆయన నాకు దర్శన రీతిగా కనబడ్డప్పుడు నేను తెలుసుకున్నాను ఆ సహవాసంలో జాయిన్ అవ్వాలని. అప్పటి నుంచి మేము చేసే పరిచర్య ఆ యొక్క సహవాస విధానంలో చెయ్యాలి అనేది దేవుని చిత్తం అని మరి నేను తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం. అది కనుక గాస్పుల్ హాల్లో మీటింగ్స్ 5 రోజులు జరుగుతాయి. ఉదయం 3 సెక్షన్స్ జరుగుతాయి, ఉదయం నుంచి సాయంకాలం వరకు. మరలా సాయంకాలం మహాసభ జరుగుద్ది. తెల్లవారుజామున కూడా ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు నాకు టీం ఇంకా తయారు కాలా, పెడతాను రాబోయే రోజుల్లో. స్తోత్రం. తెల్లవారుజామున కూడా మరి డే అంతా జరిపించిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ టైంకి వచ్చే వరకు రెస్ట్లో ఉంటారు. తెల్లవారుజామున టీం ఉంటుంది, అలా ప్రార్థనా గుంపులు ఉంటాయి. ఇవన్నీ ఏర్పడాలి. అయిపోయిన తర్వాత, అది ఫామ్ అయిన తర్వాత అవి కూడా జరుగుతాయి. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎందుకు కేరీ ఇట్లా చేస్తున్నాడు, ఇంతగా అలసిపోయేటట్టుగా ఎందుకు చేస్తున్నాడు అని అనుకోవచ్చు. ఇది గాస్పుల్ హాల్ అనుభవం. అందుచేత దేవుడు మనల్ని, మన పితరులను బలపరిచిన అనుభవం. ఇంకో అనుభవం చెప్తుంది మా అమ్మ. 9 రోజులు జరిగాయంట హైదరాబాదులో. అవి కాన్వికేషన్స్. బ్రదర్ భక్తి సింగ్ గారు పెట్టిన కాన్వికేషన్స్. అరే అసలు అది పరలోకపు అనుభవం రా, అది మీకు తెలియదురా అని చెప్తుంది అమ్మ. అందుచేత మా అమ్మగారు గొప్ప ప్రార్థనా పరురాలు. ఆమె యొక్క ప్రార్థనల ఫలితంగానే మేమంతా మారాం. మరి అదిగో అదే అనుభవం. ఆ ప్రార్థన అనుభవం ఉండబట్టే ఆ సహవాసానికి వెళ్తూ ఉండేది. అట్లా మా అమ్మగారి ఊర్లో వెల్లటూరులో కూడా ఎంతోమంది ఆ గాస్పుల్ హాల్ యొక్క అనుభవం, ప్రార్థనా అనుభవంలో ఉన్నవాళ్లే. స్తోత్రం. నేను ముగిచ్చేస్తాను. మీ అందరికీ టీ రెడీ చేశారు. కొంత పెద్దవారిగా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టామమ్మా, ఏమనుకోబాకండి. నేను చెప్పేది ఒకటే, ప్రార్థన చేయండి. ఈ యొక్క సభలో దేవుడు ఈ విధంగా జరిగించేటట్లుగా ప్రార్థన చేయండి. ఇంకా చక్కగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రం. మరి ఇదిగో ఈరోజు జరిగించినటువంటి పరిచర్యను బట్టి మీకు స్తోత్రం. అలసిపోయిన మీ పిల్లలకి మంచి విశ్రాంతిని కలిగించండి. మరి ఆ రోజుల్లో మీ వాక్యం విన్నటువంటి ప్రజలు కూడా మార్గంలో మూర్చపోతారేమోనని భోజనాన్ని పెట్టి పంపించిన దేవుడు. మరి ఇదిగో నాయన, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని ఉంది. మీ బిడ్డలను బలపరచండి.
గొప్ప సంతోషంతో ఆనందంతో వారు వెళ్ళుటకు తిరిగి వచ్చుటకు సహాయం చేయండి. చివరిగా జరిగే సభను ఆశీర్వదించండి, దీవించండి. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై నడిపించును గాక, ఆమెన్. మన సహోదరులు మహేష్ గారు వచ్చి ఈ విషయాలు తెలియపరుస్తారు. మంచిదండి. మరి మరలా మనం సాయంత్రం 6:30 గంటలకి ఈ ప్రాంతంలో మరి సభలో కూడుకుందాం. మరి ఇంతటితో ఈ సభ ముగించబడింది.